ఈరోజు ధనుష్కోడ్లోని విల్లోని తీర్థం గురించి తెలుసుకుందాం. సముద్రం నుండి వచ్చే నీరు ఉప్పగా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ సముద్రంలో ఉన్న బావి నుండి తీసిన నీరు తీయగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను, నమ్మలేదు. కానీ ప్రత్యక్షంగా చూసినప్పుడు అద్భుతం అనిపించింది. ఈ వింతకు శాస్త్రీయ కారణం తెలియదు, కానీ ఆధ్యాత్మికంగా జై శ్రీరామ్ అని అనుకున్నప్పుడు ఇది పెద్ద ఆశ్చర్యంగా అనిపించదు. విల్లోండి అంటే బాణం గుచ్చుకున్న ప్రదేశం అని, మరియు తీర్థం అంటే పవిత్రమైన నీరు అని అర్థం. సముద్రంలోకి విస్తరించి ఉన్న ఈ 160 అడుగుల పొడవైన వాకింగ్ బ్రిడ్జిని తీసుకుంటే భక్తులు బావిని చేరుకోవచ్చు. రామేశ్వరంలోని 64 తీర్థాల్లో ఇది కూడా ఒకటి. విల్లోండి తీర్థం రామేశ్వరం ప్రధాన బస్టాండ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం సముద్రం లోపల స్వచ్ఛమైన నీటి బొగ్గు కూడా ప్రసిద్ధి చెందింది. తీరం నుండి కొన్ని మీటర్ల దూరంలో సముద్రంలో పక్కపక్కనే ఉన్న ఈ స్వచ్ఛమైన నీటి బావి ఒక అద్భుతం. భక్తులు దాని ఉనికికి రామాయణం ఆధారం. సీతాదేవిని రక్షించి శ్రీలంక నుండి రామేశ్వరానికి తీసుకొచ్చిన తర్వాత రాముడు అక్కడికక్కడే రామేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ సమయంలో సీతాదేవి తనకి దాహంగా ఉందని చెప్పినప్పుడు రాముడు సముద్రంలో ఒక బాణం వేయగా అక్కడి నుండి స్వచ్ఛమైన నీటిని తెచ్చే నీటి బుగ్గ ఉద్భవించింది. అదే ఈ విల్లోండి తీర్థం. చూడండి, అందరూ కూడా మేమంతా కూడా ఆ సముద్రం నుంచి వచ్చే నీళ్లు తాగినప్పుడు అదంతా ఉప్పుగా ఉంది, ఎవరో తాగలేకపోయాం. ఇప్పుడు అదే బావి నుంచి స్వచ్ఛమైన నీటిని బయటకు తీస్తున్నాడు అతను. ఆ నీరు ఎంతో తీయగా ఉంది. జై శ్రీరామ్.